రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో 58వ గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథాలయ అధికారిని బి అరుణ, పంచాయతీ మెంబర్లు కాకాని సురేష్, డబ్బూరి వెంకటేశ్వర్లు, తెలుగు యువత అధ్యక్షుడు చిన్నం శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్తిపాడు గ్రామం ఉప సర్పంచ్ బాపతు వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ పుస్తక పఠనంతో విజ్ఞానంతో పాటు విశాల దృక్పథం అలవడుతుందని, అందువల్ల గ్రంథ పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మండల తెలుగు యువత అధ్యక్షుడు చిన్నం శ్రీకాంత్ మాట్లాడుతూ విజ్ఞాన సముపార్జన, సౌశీల్యత, ఆలోచనల్లో స్పష్టత వంటివి గ్రంథ పఠనం ద్వారా అలవడతాయని, పుస్తకాలతో పాటు నచ్చిన మంచి పుస్తకాలను చదవడానికి రోజు అరగంట సమయం గ్రంథాలయంకు కేటాయించాలని విద్యార్థులకు సూచన చేశారు. కార్యక్రమం కూడా కాబట్టి పిల్లలందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ వారం రోజులు మనకి 14 నుంచి 20 దాకా కార్యక్రమాలు జరుగుతాయి. 14 రేపు 15 పుస్తక ప్రదర్శన ఉంది. 16 నుంచి పిల్లలకి కాంపిటీషన్స్ ఉన్నాయి. స్కూల్స్కి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చాము. పిల్లలందరూ మంచిగా పాల్గొని అన్ని ప్రైజులు తెచ్చుకొని లాస్ట్ రోజు మన అతిథుల చేత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అందరూ ఫోటోలు తీసుకొని అందరూ చక్కగా పాల్గొని లైబ్రరీకి రోజు రావాలని కోరుతున్నాం. వస్తారు సార్. గ్రంథాలయాధికారి గారు అయినటువంటి అరుణ గారు వచ్చిన తర్వాత ఈ గ్రంథాలయానికి మేము 4-5 సార్లు పైనే వచ్చాము. అంతకుముందు ఎప్పుడు ఈ గ్రంథాలయానికి మేము వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఎవరు పిలిచినట్లు కూడా మాకు గుర్తుపడలేదు కనీసం. కానీ ఈరోజు పిల్లలందరూ ఇంత చక్కగా రోజు గ్రంథాలయానికి వచ్చి, అలానే ఇక నుంచి కంప్యూటర్స్ కూడా ఉన్నాయంట. బీటెక్ చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే నెట్ సెంటర్లకు వెళ్ళి 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళకి కట్టే బదులు ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇక్కడే తీసుకోవచ్చు. అలానే ఇంత చక్కటిగా ఈ గ్రంథాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన అరుణ గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వచ్చిన గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, పిల్లలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 58వ గ్రంథాలయ వార్షికోత్సవ సందర్భంగా ఏంటంటే ఈ ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటే, అలానే వాళ్ళ నెహ్రూ జయంతి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పిల్లలందరూ కూడా కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి, స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో కూడా అందరూ బాగా పార్టిసిపేట్ చేసి మంచి బహుమతులు తెచ్చుకోవాలని కోరుకుంటూ, అలానే లైబ్రరీ అంటే ఒక పెద్ద జ్ఞాన సంపద. అంటే మనకి తెలియని వాళ్ళు, మనకు ముందు తరాల వాళ్ళు ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రచించి కానీ, లేకపోతే కొన్ని డాక్యుమెంటరీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎంతో జ్ఞాన సంపద ఈ లైబ్రరీలో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రాసిన దాన్ని, వాళ్ళు చేసిన దాన్ని చూసుకొని, దాన్ని చదువుకొని, దానిలో ఉన్న విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని పిల్లలందరూ కూడా తెలుసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరు మేడం ఫస్ట్ వాయిస్ అన్నారు మీరు ఆదివారం కూడా ఉండదు, స్కూల్ ఉండదుగా, మీకు లైబ్రరీ పీరియడ్ ఏముండదా? ఉంటుందా? ఇస్తారా? వీళ్ళకి ఏమి ఉండదు కదా, ఏదైనా ఒక లైబ్రరీ ఉంది కాబట్టి మీ స్కూల్ వాళ్ళు కూడా వారానికి ఒక క్లాస్ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా అన్ని స్కూల్ బాగానే ఉంటుంది.
అయిపోయిందా? మేడం క్లారిటీ కెమెరా సరిపడ ఫోటో తీసుకోమన్నారు వీడియో కూడా చేసి పెట్టా అన్నారు. సార్ వీడియో